పాన్ ఇండియా లెవెల్ అన్న ఒక పదాన్ని ప్రచారం చేయగలిగిందో అంతే అన్ని చోట్ల సృష్టించకపోవచ్చు. బట్ పాన్ ఇండియా అన్న పదం జనబాహుళ్యంలోకి వచ్చింది ఆ 'బాహుబలి' నుంచే సినిమాతోటి. కదా! అలా ఇప్పుడు ఆహ్, అటునుంచి కూడా ఉత్తరం నుంచి కూడా దక్షిణానికి అలాగే వస్తుంది. అవును. వాళ్ళు మన సొంతమే, వీళ్ళు మన సొంతమే అన్న లక్షణం వచ్చి, అన్న ఆలోచన విధానం వచ్చి, రాష్ట్రాలు, భాషలు అన్న అడ్డుగోడలు మొత్తం కూలిపోయినాయి. అదే. అందరూ మనవాళ్ళే అన్న ఆ దాంట్లోకి భిన్నత్వంలో వచ్చేస్తున్నారు. ఏకత్వం అనేది ఇవాళ సినిమా అనుభవిస్తుంది, ఆస్వాదిస్తుంది. అదే. దానికి ఆద్యుడు మాత్రం రాజమౌళి. రాజమౌళి గారు. అతను చేసినటువంటి అది ఏదైతే అది మొదలుపెట్టాడో హ్మ్. సో అది ఇప్పుడు దాని మీద అది పునాదిగా చేసుకొని వెళుతూ ఉంది ఇక. అవునండి. ఆ! సో అంటే తెలుగు వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టమైన వ్యక్తుల్లాగా మారిపోయారు ఈరోజు. తెలుగనే కాదు. మొత్తం మీరన్నట్టు తమిళం గాని, ఇంకో భాష గాని. సో ఇదంతా మనదే అన్న ఇది వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా సినిమా యొక్క శక్తి పెరుగుతుంది. దాని పరిధి కూడా పరివ్యాప్తం అవుతుంది కదా! అంటే మనం పాన్ ఇండియా అన్న దాన్ని చాలామంది ఆహ్, టెక్నికల్ పీపుల్ ఏమనుకుంటున్నారంటే పాన్ అంటే కెమెరాని ఇలా పాన్ చేయడం అనుకుంటున్నారు కదా! అసలు పాన్ ఇండియా అనేది ఏంటంటే పీపుల్ అక్రాస్ నేషన్. నేషన్. సో దేశవ్యాప్తంగా అని. అని మనం ఏదైతే మాట్లాడుకుంటామో అది. అది పాన్ ఇండియా. ఇప్పుడు అది జరుగుతుంది. అక్రాస్ ద నేషన్. వరల్డ్ వైడ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎలా అంటామో, దేశవ్యాప్తంగా అంటే పాన్. పాన్. అదే. అది ఇప్పుడు వాస్తవ రూపంలోకి వచ్చింది. ఎందుకంటే అది అద్భుతమైన ఫినాన్షియల్ మోడల్. అది గొప్ప ఆర్థిక నమూనా. మన మన ఆలోచనని మన భాష వరకు పరిమితం చేస్తే అది సృష్టించే ఆర్థిక వ్యవస్థ ఎంతో ఉండదు. సింపుల్‌గా మీకు 'మగధీర' అనేది చాలా గొప్ప సబ్జెక్టు. మీకు 'బాహుబలి' మొత్తం ఎలా ఉంటదో, ఆ 'బాహుబలి' లాంటి రిచ్‌నెస్ 45 నిమిషాలు 'మగధీర'లో కూడా ఉంటుంది. కాకపోతే అప్పటికి ఇంకా ఈ కాన్సెప్ట్ రాలేదు. ఈ కాన్సెప్ట్ రాలేదు. అందువల్ల ఆ స్థాయి వరకు అప్పుడుకున్న తెలుగు సినిమాల్లో ఎక్కువ వసూలు చేసిన సినిమా అయినప్పటికీ కూడా ఆ స్థాయి వరకు ఉంది ఆర్థిక నమూనా దాన్ని. ఎప్పుడైతే పాన్ ఇండియా అని ఇది అటు 'బాహుబలి' కరణ్ జోహర్ సంస్థతో చేతులు కలిపి, ఈ సంస్థ ఆ సంస్థ చేయి కలిపి ఒక పెద్ద స్థాయిలో చేసినాయో, ఒకే ఖర్చుతో మొత్తం దేశం అంతా సినిమాని ప్రదర్శించడానికి అవకాశం వచ్చింది. ఓకే. దానివల్ల అంత ఎత్తున వసూలు రాబట్టింది. ఇంకా చాలా సినిమాలకి పునాదేసింది. ఓకే. ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళిన ప్రవాహం మళ్ళీ అటు నుంచి వస్తుంది. సింపుల్‌గా ఏంటంటే నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఓకే. ఏదైతే ఏంటి వర్షం పడాలి, పంటలు పడాలి. సో మీరు ఒక లిరిసిస్ట్‌గా, ఒక గేయ రచయితగా మీరు ఎప్పుడైతే స్టార్టింగ్‌లో ఏదైతే కాదంటే అవుననిలేనా ఆ సినిమాతో మీరు ఎంట్రీ ఇచ్చారు. అందరి వాటితోటి అందరి దృష్టిలో పడ్డారు. అప్పటికి ఇప్పుడు చూసుకుంటే తెలుగు సినిమాల్లో గేయ రచయిత యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటారు? అతని యొక్క అంటే నిర్మాతలు అతని ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచారా? పరిచారండి. అప్పుడు ఆర్థిక పరిస్థితి స్కేల్‌లో 1 నుంచి 10 వరకు స్కేల్ వేసుకుంటే, అప్పుడు రచయిత ఆర్థిక పరిస్థితి, తెలుగు పాటల రచయిత ఆర్థిక పరిస్థితి ఆ 10 స్కేల్‌లో ఒక 1.5, 2 అలా ఉండేది. అంతే. ఇప్పుడు ఒక 6-7 వరకు వచ్చింది. ఓకే. కారణం సినిమాలు బడ్జెట్లు పెరగడం. అదే కాక లిరిక్ రైటర్స్ సంఖ్య కూడా, అంటే మెయిన్ స్ట్రీమ్‌లో ఉన్న లిరిక్ రైటర్స్ ఇదివరకుతో పోలిస్తే ఇప్పుడు తక్కువ అవ్వడం జరిగింది. కొత్త వారు వస్తున్నారు. యాక్చువల్‌గా పెరగాలి కదా! ఎందుకంటే మన తెలుగు సినిమాల సంఖ్య ప్రతి సంవత్సరం 300 నుంచి 400 సినిమాలు తయారవుతున్నాయి. విడుదలవుతున్నాయని పక్కన పెడితే. అలాంటప్పుడు ఇప్పుడు మీరున్నారు. మీరు ఎన్ని రాయగలుగుతారు? మిమ్మల్ని ఎంతమంది అప్రోచ్ అవ్వగలుగుతారు ఈ 400 సినిమాలు తీసే నిర్మాతల్లో? మొత్తానికి మీరే ఒకసారి చెప్పారు. డబ్బింగ్ అయితేనేం, రీమేక్ అయితేనేం, స్ట్రైట్ అయితేనేం ఇప్పుడున్నది 250 దాటే వస్తున్నాయి. రిలీజ్ అవుతున్నాయి. ఇంకా తయారయ్యేవి ఎన్నో ఉంటాయి కదా! సో అది దానివల్లే ఇప్పుడు వేరే వృత్తి వాళ్ళు కూడా పాటలు రాయడం అనేది చేస్తున్నారు. తను నిర్వహించే శాఖే కాకుండా రాయొచ్చు అని చేస్తున్నారు. అది
ఈ సామర్థ్యం ఉంటే రాయొచ్చు. లేకపోతే ఏంటంటే అది మళ్ళీ 1, 2 సినిమాలకు పరిమితం అయిపోవాల్సొస్తది. ఎందుకు రాట్లేదు అనడానికి కారణం ఏంటంటే అండి, రాను రాను ఒక చిన్న పిల్లవాడి ఆశయాల్లో మార్పులొస్తాయి. ఎందుకంటే మీకు ప్రత్యక్షంగా తెలుసు. నేనేం విమర్శించడానికి ఏమి అనట్లేదు. జరుగుతున్న వాస్తవం చెప్తున్నా. ఇప్పుడు గ్రూప్ ఫోటో తీస్తారు. మీరు ప్రెస్ మీట్‌లకెళ్తారు. మీ ఫోటో జర్నలిస్టులు వచ్చి గ్రూప్ ఫోటో అని గ్రూప్ నుంచోమంటారు. తర్వాత మీరందరూ కొంచెం పక్కకుండండి అని చెప్పి కేవలం హీరో, హీరోయిన్, ఆ ఈవెంట్‌కొచ్చిన గెస్ట్ హీరో, ఆ ఈవెంట్‌కొచ్చిన గెస్ట్ స్టార్ డైరెక్టర్ అంటే స్టార్ డైరెక్టర్. ఆళ్ళని మాత్రం ఉంచి మిగతా వాళ్ళని పక్కకుండండి. మాకు ఫోటోలు తీసుకోవాలంటారు. అది జరుగుతుంది. వాస్తవమే కదా! అవును. సో, అక్కడేంటి మీ చూపు మీ వెబ్‌సైటో, మీ పత్రికో, మీ ఛానల్‌లోనో అటెన్షన్ కావాలంటే ఆ పెద్ద స్టార్‌లు ఒక ఫ్రేమ్‌లో ఉండాలి. అంటే సెలబ్రిటీ అని మనం అనుకుంటే. అలా అయ్యేటప్పటికి ఏంటి ప్రొజెక్షన్ ఎక్కువ. ఒక సినిమాలో ప్రొజెక్షన్ ఎక్కువ స్టార్‌కే ఉంటుందనేది ఇక్కడ ప్రేక్షకుల్లో ముద్ర పడుతుంది. అవును. ఆ ప్రేక్షకుల్లో చిన్న పిల్లవాడు కూడా ఉంటాడు. వాడికి ఆశయం ఏమవుద్ది? ఓహో! నేను గొప్ప పేరు తెచ్చుకోవాలి, గొప్పవాడిని అవ్వాలంటే హీరో అవ్వాలన్నమాట. రెండోది స్టార్ డైరెక్టర్ అవ్వాలన్నమాట. ఇలా ఉంటుంది. మూడోది తర్వాత మీరిచ్చే ప్రామినెన్స్ మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలన్నమాట అని ఉంటుంది. ఆ వరుసలో రచయిత ఎన్నో సంఖ్యలో ఉంటాడనేది మీరే ఊహించుకోండి. సినిమాటోగ్రాఫరు పాపం వాళ్ళందరూ బేసిక్‌గా టెక్నీషియన్స్, చీఫ్ టెక్నీషియన్స్ అందరికీ కొంచెం తక్కువే ఉంటుంది. పత్రికా ముఖంగా మాకు వచ్చే ప్రాముఖ్యత తక్కువే ఉంటుంది. రచయితలకి కథా రచయితలు కావచ్చు, గేయ రచయితలు, మాటల రచయితలు కావచ్చు, పాటల రచయితలు కావచ్చు, ఎడిటర్స్ కావచ్చు, ఛాయాగ్రాహకులు కావచ్చు, ఎవరైనా. అందువల్ల ఆ చిన్నపిల్లోడు ఆ ఫోటోని చూసిన చిన్నపిల్లోడు ముందు హీరో అవ్వాలనుకుంటాడు, లేకపోతే డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు. మూడోది మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు. నాలుగోది సింగర్ అవ్వాలనుకుంటాడు. ఎందుకంటే ఆ కార్యక్రమంలో పాటలు ప్రదర్శించేది గాయకులు కాబట్టి, తర్వాత కనిపించేది వాళ్ళే కాబట్టి అలా అవ్వాలి. ఆ వరుసలో రచయిత సంఖ్య ఎంత ఉంటుంది అనేది మీరు ఊహించుకోండి. ఇప్పుడు ఆశయం కలిగిన వాళ్ళే తక్కువ మంది అయితే, ఆశయాన్ని సాధించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? సాధించిన వాళ్ళు నిలదొక్కున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? నిలదొక్కున్న వాళ్ళలో నిలబడిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆ వడపోత క్రమంలో రచయితలు రావడం తక్కువ అవుతుంది. పైగా ఏంటంటే నేను గమనించిన దాంట్లో ఇప్పుడు ఎంతో మందిని ఈ 25 సంవత్సరాల్లో చాలా మంది రచయితలను చూశాను. వాళ్ళు కేవలం రచయితలుగా ఉండిపోలేకపోతున్నారు. ఎందుకంటే రచయితనే నమ్ముకుంటే, పాటనో లేకపోతే కథలనో నమ్ముకుంటే వాళ్ళ సంవత్సరం పాటు జీవితం గడపడానికి తగ్గట్టుగా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఉండట్లా. అందుకని వాళ్ళు మళ్ళీ ఇది కాదు మనకి, ఇది తిండి పెట్టట్లేదని చెప్పి మళ్ళీ వేరే దానికి షిఫ్ట్ అయిపోవడం ఏదో జరుగుతా ఉంది. కానీ నా సలహా అయితే అలా షిఫ్ట్ అవ్వకూడదండి. సరదాగా ఏదైనా వేరే చేయొచ్చు, కానీ ఎప్పుడు ఒక వృత్తి బలంగా మనతో ఉండాలి. మీరు ఫస్ట్ 10 ఏళ్ళు, తర్వాత 10 ఏళ్ళు తీసుకోండి. మీ ఫస్ట్ 10 ఏళ్ళలో మీకు సరిపోయేదా? మీకు మీ మెయింటెనెన్స్‌కి, మీ ఫ్యామిలీకి? అది నాకు నేను వృత్తిలోకి వచ్చి 5 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నాను. అప్పుడు బాధ్యతలు పెరిగినాయి తప్పితే 5 ఏళ్ళు నేను బ్రహ్మచారిని. సింగిల్ కాబట్టి పర్వాలా? నాకు నిజంగా చెప్పనండి, నాకు 2005 నుంచి 2010 వరకు నెలకి 10,000 చాలు నాకు. సంపాదన దానికంటే ఎక్కువే ఉండేది. పైగా సింగిలే కాబట్టి మీకు సరిపోయేది. ఎక్కువైపోయేదండి, సరిపోయేది కాదు. అందుకే నేను కొంచెం సేవ్ చేసుకోగలిగాను. ఇప్పటికీ నా సూత్రం ఏంటంటే, ఆస్తిపరుడుగా ఉన్నా ఉండకపోయినా పర్లేదు, కానీ మన చేతిలో రూపాయి అప్పు ఉండకూడదు ఎప్పుడు. అది ఈ 18 సంవత్సరాల కెరీర్లో ఆ సూత్రాన్ని పక్కకు పెట్టి ఎప్పుడు వెళ్ళలేదు. అయితే జాగ్రత్తగానే ఉన్నారు. అంటే మన ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యం. అంటే నేను భవిష్యత్తులో వాళ్ళకి ఉపయోగపడుతుందని మనసు విప్పి మాట చెప్తున్నాను. అందుకని పేర్లు చెప్పట్లేదు. నాతో పాటు
రచన మొదలుపెట్టిన కొంతమంది మిత్రులు 2 సినిమాలు అవ్విన వెంటనే మనల్ని మెయింటైన్ చేయకపోతే మనకి డబ్బులు ఇవ్వాలనిపించదు ఆళ్ళకి అని చెప్పి, అప్పటికి ఏదో 4 లక్షలు ఏదో సేవ్ చేసుకున్నారనుకోండి. 4 లక్షలు పెట్టి కారు కొనేసుకునేవారు. నేను కారు కొనుక్కున్నది కొంచెం హోదా మంచి తలపోత కనిపించాలని. నేను కారు కొనుక్కున్నది నేను 2005లో పరిశ్రమలోకి వస్తే నేను కారు కొనుక్కున్నది 2010లో. పెళ్లి జరగడానికి ఒక 5 నెలల ముందు. అది కూడా ఒక సెకండ్ హ్యాండ్ కార్. అలా అలా పెంచుకుంటాయి. ఆర్థిక క్రమశిక్షణ మనకు ఉంటే గనక మనం దర్శక నిర్మాతల చెప్పు చేతల్లో వాళ్ళు ఏం చెప్తే అది విని చేయాల్సిన అవసరం లేదు. కేవలం మన లాయల్టీని మన వృత్తికే ప్రదర్శించవచ్చు. ఓకే, ఇప్పుడు ఇవ్వను డబ్బులు, పాట రాస్తేనే కానీ ఇవ్వను అంటే, డబ్బులు ఇస్తే కానీ పాట రాయను అనొచ్చు. అది ఎప్పుడు అనగలం? మన ఆర్థిక క్రమశిక్షణ కరెక్ట్గా ఉన్నప్పుడు. మనం ఒక నెల రోజులు పేమెంట్ రాకపోయినా పర్వాలేదు మెయింటైన్ చేయగలం అనుకున్నప్పుడే ఉండగలం. సో మనది ఎప్పుడు నెలకోసారో వారానికోసారో అలా వచ్చే డబ్బు కాదు కాబట్టి, ఈ తేదీని వస్తుందని తెలియదు కాబట్టి, మనం వచ్చిన డబ్బుకే ప్రణాళికలు రచించుకోవాలి. రాబోయే డబ్బు ఈ పేమెంట్ రాబోతుంది కాబట్టి ఇప్పుడు ఇది కొందాం అన్నది ఎప్పుడు చేసినా ఈ రంగంలో దెబ్బతింటాం. మనకు వచ్చిన డబ్బును గనక మనం ప్లాన్ చేసుకుంటే మనల్ని ఎవ్వరూ శాసించలేరు. అప్పుడు ఈ వృత్తిని పట్టుకుని అలా ఉండి ఈ వృత్తిలో అభివృద్ధి చెందొచ్చు. అలా కారు కొనుక్కున్న వ్యక్తి తర్వాత చాలా ఆర్థిక కష్టాలు పడి చాలా దయనీయమైన స్థితిలోకి వెళ్ళిపోవడం నా కళ్ళారా చూశాను. కాబట్టి వచ్చే రచయితలు ఇది పాటించమని నా విన్నపం అన్నమాట. ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి. మన మెయింటెనెన్స్ చూసి డబ్బులు ఎవరు, మన సక్సెస్ ని చూసే డబ్బులు ఇస్తారు. మనం విజయవంతమైన పాటలు ఎలా రాయాలి అనేది ఆలోచించుకోవాలి తప్పితే టాలెంట్ కూడా ఉంటే సరిపోదు. సక్సెస్ఫుల్ సాంగ్స్ రాయగలగాలి. అంటే జనాల్లోకి వెళ్ళగలిగే వాళ్ళ నాలుకల మీద నర్తించే పాటలు రాయగలగాలి. అవసరమైతే అలాంటి పాట వచ్చి దాన్ని చెడగొడుతూ పాటని తక్కువ చేస్తున్నప్పుడు చిన్నపాటి పోరాటం అయినా చేసి అలాంటి సాహిత్యాన్ని ముందు పెట్టడానికి ప్రయత్నించాలి. లేకపోతే మానేసి వచ్చేది ఆ పాట రాయకుండా. అంతే తప్పితే లొంగకూడదు, పరిస్థితులకు లొంగకూడదు. పరిస్థితులు లొంగకుండా ఎప్పుడుంటాం? ఆర్థిక క్రమశిక్షణ ఉన్నప్పుడు. సో ఆ పరంగా చూసుకుంటే ఇప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టు, చాలా హాయిగా. మీరు ఇప్పుడు కేవలం పాటలు రాయటంతోనే కాకుండా షోస్ కూడా జడ్జిగా వెళ్ళి కూడా అలా కూడా సంపాదిస్తున్నట్టున్నారు కదా మీరు. మీ ముందు చంద్రబోస్ గారు చాలా మార్గాలు ఉన్నాయండి. పాటలు రాయడం, టీవీ షోస్కి వెళ్ళడం, ఇది కాక సినిమా రంగం కాకుండా రాజకీయ రంగంలో పాటలు రాయడం, తర్వాత వాళ్ళకి కొన్ని స్లోగన్స్ లాంటివి ఉంటాయి కదా, అలా రాయడం. అలాగే యాడ్ ఫిలిమ్స్ ఉంటాయి. అది కాక కాలేజీలకి వాటికి యానివర్సరీలకి వెళ్ళినప్పుడు గౌరవ వేతనాలు ఉంటాయి. విదేశాల్లో ఉన్న తెలుగు సంస్థలు మనల్ని పిలిచినప్పుడు కచేరీలకి, అంటే సింగర్స్ అయితే కచేరీలు, మనం అతిథులుగా వెళ్ళి ప్రసంగాలు చేస్తూ ఉండాలి, కాస్త వినోదపరుస్తూ ఉండాలి. అలాంటి వాటికి డబ్బులు ఉంటాయి. రకరకాల మార్గాలు ఉంటాయి. ఆ మార్గాల్ని మనం తెరుచుకోవాలంటే ఇక్కడ మనం విజయాలతో ముందుకెళ్ళాలి. ఇక్కడ విజయాలు లేకుండా మనం పాటలు రాయకుండా అవేమి మనకు రావు. ఇక్కడ సక్సెస్ పునాది వృత్తిని కాపాడుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఒక నిర్లక్ష్యం చేయకూడదు. మంచి సక్సెస్ఫుల్ పాట ఇస్తూ ఉండాలి, దానికోసం పరితపిస్తూ ఉండాలి. ఆటోమేటిక్ ఇవన్నీ వస్తూ ఉంటాయి వెతుక్కుంటూ. ఈ పాటకు వచ్చిన డబ్బుల్ని జీవనం కోసం వినియోగించాలి, బయట నుంచి వచ్చిన డబ్బుల్ని పొదుపు కోసం ఉపయోగించాలి. మంచి మాట చెప్పారు. అది మా తాతయ్య గారి సూత్రం అన్నమాట. మా తాతయ్య గారు రామదాస్ నాయుడు గారు అని, ఆయన ఒక వ్యవసాయ కుటుంబమే. కాకపోతే ఆయన తరం వచ్చేటప్పటికి పూర్తిగా అప్పుల్లో ఉండడం వల్ల మళ్ళీ ఆస్తులు అమ్మకుండానే ఉన్న ఆస్తిని తర్వాత తరం వాళ్ళకి అందించాలన్న ఆశయంతోనే ఎలా ఈ అప్పులు, ముందు తరం చేసిన అప్పుల్ని తీర్చి ఫ్యామిలీని ఎలా నిలబెట్టాలని ఆయన ఒక ప్రణాళిక వేసుకున్నారు. ఇప్పుడు మా కొబ్బరి తోటలు, అక్కడ తోటలో దింపు తీయడం ద్వారా వచ్చిన డబ్బుని ఈ పలానా
కార్యక్రమానికి వినియోగించాలి. ఓకే. తర్వాత వేరే చోట నుంచి వచ్చిన వరి తోట కవులు ఏమన్నా వస్తే దాన్ని ఈ కార్యక్రమానికి ఉపయోగించాలి. దీన్ని బ్యాంకులో వేయాలి. ఇలాగా అతి తక్కువ ఆదాయాన్ని కూడా ప్లాన్ చేసేవారు అనమాట. సో ఇప్పుడు ఒక కార్యక్రమం ఉంది, ఈ కార్యక్రమం ముందు వచ్చింది, కానీ ఆ కొబ్బరి తోట నుంచి ఆ డబ్బులు రాలేదు. అప్పుడు ఇంకో కార్యక్రమం కోసం కేటాయించిన డబ్బుని తీసుకొచ్చి దీనికి పెట్టేవారు కాదు. ఓకే. ఆ కార్యక్రమానికి ఎంత డబ్బు ఉంటే అంత తక్కువలోనే జరగాలి తప్పితే ఈ కార్యక్రమానికి కేటాయించిన డబ్బు దీనికి పెట్టకూడదు. ఓకే. ఏ బుట్టలో కోడిగుడ్డు ఆ బుట్టలోనే ఉండేది, బాస్కెట్స్ లో. అంటే ఇప్పుడు మార్కెట్లు, షేర్ మార్కెట్లోను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ సలహాలు ఇస్తూ ఉంటారు కదా మనకి. అవన్నీ కూడా మన పాత తరం వాళ్ళు ఎప్పుడో చేసేసిన విధానం. అదే మనం ఆలోచిస్తే సూక్ష్మంగా ఇవన్నీ మనకి తెలుస్తుంటాయి. వాళ్ళు ఇదివరకు ఇలా చేసేవాళ్ళు కదా. మా తాతయ్య గారి లక్షణం నాకు ఉందన్నమాట ఈ ఆర్థిక విధానంలో. ఆయన ఎలా అయితే ఒక పెట్టిలో డబ్బు ఒక పనికే, ఈ పెట్టిలో డబ్బు ఈ పనికే అని కేటాయించేవారు, అలా నేను కూడా ఇప్పుడు నా దగ్గర వేరే సోర్స్ ద్వారా ఒక కారు కొనడానికి డబ్బులు వచ్చినాయి అనుకోండి, ఆ కారు కొన్నాను. ఈ కొత్త కారు కొనడానికి ఏ సోర్స్ ద్వారా డబ్బులు వస్తే కొందాం అనుకుంటున్నానో అప్పుడు దాకా వేచి ఉంటాను, 4-5 సంవత్సరాలు. ఓకే. సో ఇప్పుడు మామూలుగా అనంత శ్రీరామ్ బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు అనుకుందాం. సినిమా ఫీల్డ్ ఎలా ఉంటుంది అంటే మనకు తెలుసు కదా, మీరు మీ కొలీగ్స్ కావచ్చు, మీకు బాగా తెలిసిన వాళ్ళు కావచ్చు, అసలు మీకు తెలియని వాళ్ళు కూడా కావచ్చు, ఫోన్లు చేసి ఏదో ఒకటి కష్టాల్లో ఉన్నాం కొంచెం హెల్ప్ చేయండి అని అడిగేవాళ్ళు రెగ్యులర్గా తారసపడతా ఉంటారా? మీకు అలా చేస్తుంటారా మీరు? వాళ్ళకి ఏమన్నా సాయం చేస్తుంటారా? చేయండి. బాగా ప్రాణమిత్రులు అనుకున్న వాళ్ళకి మాత్రం వాడు అడక్క ముందు నాకు తెలిసిపోతాడు డబ్బా, అరే నీకు నెక్స్ట్ మంత్ డబ్బు అవసరం ఉండే సూచనలు కనిపిస్తున్నాయి, కొంచెం ముందు చెప్పు ఏ డేట్కి అందాలో నేను ప్లాన్ చేసుకుని ఇస్తాను. అప్పుడు అనంత శ్రీరామ్ బాగా పిసినారి అనే ఇది రాదా? అంటే మా తాతయ్య గారికి కూడా ఆ పేరు వచ్చిందండి అప్పట్లో. కానీ ఆయన వల్ల కుటుంబం నిలబడింది. నేను చేసే సాయం కూడా ప్రణాళికాబద్ధంగా చేస్తాను. ఎవరికి అవసరమో తెలుసు, అంటే మనకు పరిచయం ఉండి ఆ పరిచయం ఉన్న వాళ్ళకి సాయం చేయడంలో అంత సామాజిక స్పృహ లేదని నా అభిప్రాయం. ఎవరికి అవసరమో మనం గుర్తించి వాళ్ళు మనకి అయితే ప్రాణమిత్రులు అయి ఉండాలి. అంటే ఈ ప్రాణమిత్రులకి ఏంటంటే అప్పు ఉండదు, ఇవ్వడమే. అదే మళ్ళీ తిరిగి